నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వేసవిలో చల్లగా టేస్టీగా ఏదైనా డెజర్ట్ చేసుకోవాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. చాలా చాలా డెలీషియస్ గా ఉంటుంది. మనందరికి ఎంతో ఇష్టమైన సేమియాతో ఈ కస్టర్డ్ ని మిక్స్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా కస్టర్డ్ పౌడర్ ని వేసుకోండి. ఇది నేను ఇంట్లో తయారు చేసిందే వేస్తున్నానండి. మన ఛానల్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలన్నీ కూడా వేసేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. వేడి పాలు పోసేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కంపల్సరీ పాలు చల్లార్చుకునే దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కాచుకున్న పాలు లేకపోతే మామూలు నీళ్ళు అయినా సరే పోసుకుని దీన్ని కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 4 కప్పుల దాకా కూడా పాలని వేసుకోండి. అంటే ఈ పాలు 1 లీటర్ వరకు కూడా ఉంటాయండి. ఈ పాలని బాగా మరిగించుకోండి. ఈ లోపు వేరొక స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కూడా నెయ్యి వేసుకుని దాంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా సేమియాని వేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని మంచిగా దోరగా అయ్యేంత వరకు కూడా ఈ సేమియాని వేయించేసుకోండి. ఇలాంటి సేమియా కాకుండా ఫ్రైడ్ సేమియా వాడితే గనక దాన్ని కూడా కొంచెం సేపు నెయ్యిలో వేయిస్తే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఈ పాన్ ని పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు పాలన్నీ కూడా బాగా మరిగిపోయి ఉంటాయండి. ఈ విధంగా ఇప్పుడు బాగా మరిగించుకున్న పాల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని అంతటినీ కూడా వేసేసుకుని సేమియాని బాగా పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోండి. సేమియా ఉడకడానికి ఎక్కువసేపు ఏం పట్టదు. కొద్దిగా సేమియాని మనం తీసుకుని చేత్తో గనక ఈ విధంగా నొక్కి చూస్తే అది పర్ఫెక్ట్ గా ఈజీగా బ్రేక్ అయిపోతే గనక సేమియా ఉడికిపోయినట్టు. అలా అని మరి పేస్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించే అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పంచదారని వేసుకుని ఈ పంచదార అంతా కరిగేటప్పటికి పాలు ఎంతో కొంత పల్చగా అవుతాయి అన్నమాట. అందుకోసం పంచదార కరిగిన తర్వాత మరొక 4-5 నిమిషాల పాటు ఈ పాలని మరగనివ్వండి. పంచదార అంతా కరిగి పాలు కూడా పర్ఫెక్ట్ గా మరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ అంతటినీ కూడా చూపిస్తున్న విధంగా పాలని కలుపుకుంటూ ఈ మిక్స్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మరొక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగిస్తే ఈ పాలనేవి కాస్త చిక్కబడతాయి. ఈ కస్టర్డ్ మిక్స్ తో పాటు మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకుని వీటిని బాగా మరిగించుకుంటే ఈ విధంగా కాస్త చిక్కబడతాయి అన్నమాట. మరి గట్టిగా దగ్గరగా అయిపోతే గనక మనం ఫ్రూట్స్ వేసిన తర్వాత మరి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ని కట్టేసుకుని చల్లారి పెట్టుకోండి. అవి చల్లారే లోపు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ ని కాకుండా స్వీట్ గా ఉన్న ఫ్రూట్స్ ని రెడీ చేసుకోండి. నేను ఇక్కడ 2 రకాల గ్రేప్స్, ఆపిల్, అంజీర్, బనానా, డ్రాగన్ ఫ్రూట్ అలానే పోమోగ్రెనేట్ ని రెడీ చేసుకున్నాను. ఈ లోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నది కూడా ఈ విధంగా చల్లారి ఈ విధంగా గట్టిగా అవుతుంది అండి. ప్రతి స్టెప్ లోని ఈ కస్టర్డ్ అనేది థిక్ అవుతూ వస్తూ ఉంటుంది. ఫస్టే గనక గట్టిగా అయిపోతే గనక లాస్ట్ కి వచ్చేటప్పటికి మరి రాయిలా అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కన్సిస్టెన్సీ అనేది థిక్కెన్ అవుతూ వస్తూ ఉంటే గనక లాస్ట్ లోకి పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకోండి. 4 కప్పుల పాలు కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేవి కూడా 3.5 కప్పుల నుంచి 4 కప్పుల వరకు కూడా ఉండేలాగా చూసుకోండి. అలానే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత బాదం పప్పులు అలానే 2 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పుల్ని ఈ విధంగా ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇప్పుడు అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది గట్టిగా అండ్ చల్లగా అయిపోతుందండి. సేమ్ కస్టర్డ్ లాగా వస్తుంది. కాదు ఈ విధంగా తినాలన్నా కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే ఆగలేదు, మొత్తం తినేశారు వెంటనే. బట్ నేను కొంచెం తీసి పక్కకు పెట్టాను మీకు చూపించడం కోసం. కన్సిస్టెన్సీ ఒక 1 అవర్ అయిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.